హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పవిత్రమైన గోదావరి తీరంలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర ఆలయం గురించి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. గోదావరి నదీ తీరంలో ఇప్పటికే ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు, గుళ్ళు, గోపురాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మధ్యనే నిర్మించబడిన ఈ మహాకాళేశ్వర ఆలయం గురించి, దాని ప్రత్యేకతలు ఏమిటో, దాని యొక్క విశిష్టత ఏమిటనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. రాజమండ్రి గౌతమి ఘాట్ పక్కనే ఉన్న కైలాస భూమికి ఆనుకుని ఈ ఆలయం 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయం చతురస్రాకారంలో నిర్మించబడి 4 దిక్కులను చూస్తూ 75 అడుగుల ఎత్తైన రాజగోపురాలతో నిర్మించబడింది. మొత్తం 4 రాజగోపురాలు అన్నమాట. ఎంతో చక్కని శిల్ప కళా నైపుణ్యంతో హైందవ ధర్మానికి అనుగుణంగా శ్రీ మహాకాళేశ్వరుని ఆలయమే కాక ద్వైత అద్వైత సిద్ధాంతాలతో కూడిన 64 ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఇక్కడ విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, పార్వతీదేవి మరియు హరుని యొక్క శివ కుటుంబం గురించి మాత్రమే కాక శివుని అవతారాల గురించి కూడా ఇక్కడ చూడవచ్చు. శివుని తత్వాన్ని తెలియచేసే శివ కుటుంబము మరియు శివుని యొక్క అవతారాల గురించి, అంతేకాకుండా 12 జ్యోతిర్లింగాలు, ఈశాన్యంలో 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారు చూడండి. 12 జ్యోతిర్లింగాల గురించి కూడా ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. సనాతన భారతీయ శైలిని ప్రతిబింబించే విధంగా ఈ గోపురాలు, మండపాలు నిర్మించబడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ శివకేశవ భేదం లేకుండా హరిహరమూర్తి ఇంకా కేశవుని యొక్క 10 అవతారాలు అంటే దశావతారాలతో పాటు అమ్మవారి యొక్క అవతారాలను కూడా చూడవచ్చు. అమ్మవారి యొక్క శక్తి అవతారాలతో పాటు శ్రీచక్రాన్ని కూడా మనం ఇక్కడ నైరుతి మూల దర్శనం చేసుకోవచ్చు. ఇవే కాక ఇక్కడ ఆదిశంకరులు, రామానుజాచార్యులు, షిరిడీ సాయిబాబా లాంటి సద్గురు స్వరూపాలను కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు.
ఇదిగోండి, చూశారు కదా, వాయువ్యంలో సుదర్శనమూర్తిని కూడా ప్రతిష్ఠించారు. ఇదిగో, ఆగ్నేయంలో నవగ్రహ లింగాలను ప్రతిష్ఠించారు. చుట్టూ ఇవన్నీ చూసుకుని బయటికి వచ్చేటప్పటికి పెద్ద ప్రాంగణంలో ఇలా కొన్ని వీల్ చైర్స్ కనబడుతున్నాయి కదండి. దేవుణ్ణి దర్శించుకోవాలనే అభిలాష ఉండి రాలేని వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం ఈ వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఈ గర్భాలయం యొక్క ఎత్తు 109 అడుగులు. అక్కడ శివలింగం 9 అడుగులు. ఆ కాళేశ్వరుణ్ణి చూస్తూనే పులకరించిపోయేలా 4 వైపులా దర్శనాలు, 4 నందీశ్వరులు, 4 వైపులా ధ్వజస్తంభాలు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, విశిష్టత తెలుసుకునే క్రమంలో మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఈ గుడిని నిర్మించిన శ్రీ పట్టపగలు వెంకట్రావు గారి గురించి. ఈయనని ఉభయ గోదావరి జిల్లాల్లో కాటి కాపరి అని పిలుచుకుంటారు. ఈయనకు కూడా అలా పిలిపించుకోవడమే ఇష్టమట. ఎందుకంటే శ్మశానం అనగానే ఒళ్ళు గగురు పొడిచి భయపడే జనానికి కైలాస భూమి అని చెప్పి దానికి ఆ పేరు పెట్టి శివుని స్థానంగా తెలియజెప్పారు. గొప్పవారు పేదవారు అన్న భేదభావం లేకుండా ఉచితంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని శవదహనాల కోసం శ్రీ పట్టపగలు వెంకట్రావు గారి కైలాస రథం పంపబడుతుంది. ఈ గుడి గురించి తెలుసుకోవాల్సిన విశేషాల్లో తప్పకుండా తెలుసుకోవాల్సింది పట్టపగలు వెంకట్రావు గారి గురించే. ఎందుకంటే శివుని యొక్క నిజమైన నివాసం శ్మశానం, అదే కైలాసం. ఎంతటి వారైనా చివరికి రావాల్సింది ఇక్కడికే అని నిజాన్ని తెలియచెప్తూ ఈ గుడిని కైలాసభూమి పక్కనే నిర్మించి మనందరికీ శివతత్వాన్ని తెలియచేసినందుకు. ఈ ఆలయం గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే పక్కనే ఉన్న కైలాస భూమిలోని దహన సంస్కారాలు జరిపిన కాష్టంలోని బూడిదతో ప్రతిరోజు భస్మాభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఆ దహనం జరిపిన వారి యొక్క కుటుంబీకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని కాళేశ్వరాలయం తర్వాత రాజమండ్రిలోని ఈ మహాకాళేశ్వరాలయానికే అలాంటి విశిష్టత ఉంది. అభిషేకం అనంతరం ఆ భస్మం పవిత్ర గోదావరి నదిలో కలుస్తుందట. పేద గొప్ప కుల వర్ణ వర్గ లింగ వివక్షలతో సంబంధం లేకుండా మనం ఎంతకాలం బ్రతికినా చివరకు మిగిలేది బూడిదే అన్న నిజమే ఈ అభిషేకం యొక్క తాత్పర్యం. ఈ విశేషాలన్నీ తెలుసుకుని గుడి నుండి బయటకు వస్తుంటే జగమంతా శివమయంగా కనిపిస్తుంది మనకు. ఏమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.
హర హర మహాదేవ శంభో శంకర.